అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గ ప్రజలారా పేరు పేరున వందనం తెలియజేస్తా ఉన్నా. నేను మీ బడుగు బలహీన వర్గాల బిడ్డని ఉసిరికాయల సిద్ధార్థ గౌడ్ని ఉభయ తెలుగు రాష్ట్రాల డ్రైవర్ల అధ్యక్షుడు మాట్లాడుతూ ఉన్నాను. ఇక నిన్ను చూస్తే షెడ్డీ మే కడ్డీ వాళ్ళ గా శ్రీకాంత్ రెడ్డి భాష మాట్లాడుతూ ఉన్నాడు. ఇక కాట్మేనుకుంట గ్రామంలో ఆడ గొడవ జరిగిందట. మేము వైఎస్ఆర్సీపీ నాయకులుగా ఉండడమే ఈ చేసుకున్న దుర్మార్గమా, మా మీద కేసులు పెడతారా, దాడులు చేస్తారా, మమ్మల్ని కొడతారా అని మాట్లాడుతున్నాడు. ఓ సిగ్గులేని సోయిలేని సన్నాసి శ్రీకాంత్ రెడ్డి, ఈ సిద్ధార్థ గౌడ్ అనేటోడు డ్రైవర్ల పక్షాన నిత్యం నిరంకుశం ఆరాటపడి పోరాటం చేసినోడు. నీ లెక్క పదవుల కోసమో, రాజకీయం కోసమో, స్వార్థ స్వలాభాల కోసమో, ఆస్తుల కోసమో, డబ్బుల కోసమో ఆశపడినటువంటి వ్యక్తిని గాను డ్రైవర్ల కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తిని. మరి నువ్వు దోషేసిన దోపిడీ చేష్టలు కాలేజీ గ్రౌండ్ మీద నేను క్వశ్చనిచ్చి ప్రజల పక్షాన నువ్వు చేసిన దోపిడీ, నువ్వు చేసిన దోషేసిన దుర్మార్గం, నీ లంచగొండి చేష్టలన్నీ బయట పెడితే నువ్వేం చేసినావు? దానికి సమాధానం ఇచ్చుకోవాలి కదా, ఆన్సర్ చేసుకోవాలి కదా. దానికి నువ్వు చేసుకోకుండా ఏం చేసినావు? 40 కోట్ల రూపాయలు స్కామ్ చేసినావని నేను బయట పెడితే, నువ్వు 40 కోట్లు స్కామ్ చేసినావని బయట పెడితే నువ్వు నా మీద ఏం చేసినావు? హైదరాబాద్లో ఉన్న నన్ను అటెంప్ట్ మర్డర్లు, కిడ్నాపులు, రేపులు, ఆ తర్వాత ఇవేవి కాదనకుండా రౌడీ షీట్లు, ఎన్నెన్ని మానభంగాల కేసులతో సహా వదిలిపెట్టకుండా నా మీద పెట్టాం. నేను హైదరాబాద్లో ఉన్న ఉభయ రాష్ట్రాలకు డ్రైవర్ల అధ్యక్షుడిగా డ్రైవర్ల కోసం పోరాటం చేస్తుంటే నా మీద ఇంత దురుసుగా ప్రవర్తించి ఆనాడు నీకు కొమ్ము కాసినటువంటి సిఐ రాజును, మహమ్మద్ రఫీ అనే ఎస్ఐని దగ్గర పెట్టుకుని లేని కేసులు పెట్టి 37 కేసుల పైచులకు నా మీద ఒక రాయచోటి రాజంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అని నువ్వు ఆనాడు ఉన్నావు. నువ్వు ఎమ్మెల్యేగా, ఆనాడు మేడం మల్కార్జున రెడ్డి ఎమ్మెల్యేగా ఉంటూ మీరిద్దరు చేసిన దుర్మార్గ దోపిడీ వల్ల నా కుటుంబం, నేను ఎంత సఫరపడ్డామో, ఎంత బాధపడ్డామో. అనునిత్యం నా పిల్లలు ఎప్పుడు మా నాన్న వస్తాడని చెప్పి కళ్ళ మీద ఒత్తులేసుకుని ఎదురు చూసిన రోజులు ఉన్నాయి. నా భార్య, నా భర్త ఎప్పుడు వస్తాడని ఎదురు చూసిన రోజులు ఉన్నాయి. జైళ్లలో చిప్పకూడు తినిపించి ఇంత దుర్మార్గానికి ఆ రోజు నీ చేతిలో పవర్ ఉందని చెప్పి అంత దుర్మార్గానికి ఒడిగెట్టిన సన్నాసి, సిగ్గులేని సోయలేని సన్నాసి. ఇక మా ప్రభుత్వం వచ్చినా కూడా మేము రాయచోటులో 4 దఫాల పైచులుకలో నువ్వు అధికారంలో ఉండి జనాలకు ఏం మేలు చేయకుండా అన్న అనుకుంటేనే అచ్చుకొండు నోట్లో పెట్టిన సన్నాసి నువ్వు. ఇవాళ 4 దశాబ్దాల తర్వాత మేము గెలిస్తే ఇక మా వ్యక్తుల మీద మీరు దాడులు చేసి, నా కారును ధ్వంసం చేసి, నా కుటుంబ సభ్యుల మీద దాడులు చేసి, ఇన్ని అన్యాక్రాంతం మీరు చేసి అయినా నేను గమ్మునుంటే అయినా కూడా పోనీ ఈ సన్నాసి కొడుకులకు దమాకు ఉన్నదో లేదో ఇంకన్నా తెలుసుకుంటారు, ఇంకన్నా ఇది అవుతారని చెప్పి నేను గమ్మునుంటే వినాయక చవితి రోజున నా ఇంటికి వచ్చి టపాసులు కాలుస్తున్నారు. అయినా ఓపికతోటి ఉన్నాం, ఇప్పటికి కూడా ఓపికతో ఉన్నాం. ఎందుకంటే మా అన్న రాముడన్న రాష్ట్ర రవాణా మంత్రిగా ఉన్నారు, కార్మిక యువజనకు అధ్యక్షుడిగా ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు, స్పోర్ట్స్కు మంత్రిగా ఉన్నాడు. ఆయన సమక్షాన ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాల బిడ్డలకు న్యాయం జరగాలి, మేలు జరగాలని చెప్పి మేము ఎంతో సమన్వయం పాటిస్తూ మాకు కొన్ని విలువలు విధేతలు నేర్పినటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షాన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన ఇక మేము నడుస్తూ ఉంటే ఇవాళ దాడులు చేసిన మీ వాళ్ళు నువ్వు మళ్ళీ ఏం మాట్లాడుతున్నావు? రాయచోట్లో ఉన్నటువంటి సిఐ గారు, ఎస్ఐ నరసింహారెడ్డి గారు నీ మాట వినట్లేదు, నీ ఆటలు సాగతలేవు అని వాళ్ళ మీద దురుసుగా ప్రవర్తిస్తూ వాళ్ళ మీద అపారమైన నిందలు మోపుతావా? గౌరవ సిఐ చంద్రశేఖర్ గారి మీద, గౌరవ ఎస్ఐ నరసింహారెడ్డి గారి మీద నువ్వు నిందలు మోపుతున్నావు అంటే బిడ్డ, నేను అడుగుతున్నా, మీ దాంట్లో జరిగినటువంటి నీ పరిపాలనలో, మీ ప్రభుత్వంలో, మీ అధికారం పెత్తందారితనంలో జరిగినటువంటిది దోపిడీ, దుర్మార్గ రావణ కాష్టం చేసింది మీరైతే. ఇవాళ గుట్టుగా ఉద్యోగం చేసుకుంటున్నటువంటి సిఐ గారి మీద, పద్ధతిగా పరిపాలన చేస్తున్నటువంటి మా మీద, ఎస్ఐ గారి మీద, అందరి మీద మీరు నిందలు మోపుతా ఉన్నారంటే నేను ఒకటే అడుగుతున్నా, నువ్వు చేస్తేనేమో సంసారం, మేము చేస్తే వ్యభిచారమా? గదే ఇది కూడా మేము చేస్తలేము కదా.
పోనీ ఈ సన్నాసులు రాళ్ళ మీద ఒక రాయి ఏమేద్దామని మేము వదిలేసినాం ఎందుకులేని. కానీ నువ్వు కావాలని రెచ్చగొట్టి గొడవలు చేస్తున్నావు. శ్రీకాంత్ రెడ్డి నీకు ఒకటే హితబోధ పోస్తా ఉన్నా, ఒకటే హెచ్చరిస్తా ఉన్నా. ఇది వార్నింగ్ అనుకుంటావా నీ ఇష్టం, రిక్వెస్ట్ అనుకుంటావు నీ ఇష్టం, లేకపోతే ఇంకేమనుకుంటావు నీ ఇష్టం బిడ్డ. నీకు ఒకటే హెచ్చరిస్తా ఉన్నా, ఎక్కడే కానీ గా మా ఊర్లో 2 ఫీట్ కానీ ఒక 1/2 ఫీట్ కానీ 3 ఫీట్ కావాలని పెట్టుకొని గొడవలు చేసే కార్యక్రమం ఇట్లాంటివి చేస్తున్నావు. ఇంకా మేము కూడా మాకు ఓపిక నశించిపోతున్నది. ఎక్కడే కానీ గొడవలు చేసి మీ కార్యకర్తలు మీ నాయకులు మీరు మా తెలుగుదేశం కార్యకర్తల మీద మా నాయకుల మీద ఎక్కడైనా గొడవ చేయాలనే ఆలోచన వచ్చినా కూడా బిడ్డ నేను మళ్ళా కూడా రిక్వెస్ట్గా మా మంత్రివర్యులకు అడుగుతా, మా అభిమాన నాయకుడు మా రాముడన్నకు కూడా అడుగుతా. నేను అన్నా గిట్ల హింస పెట్టి దాడులు చేసి మన వాళ్ళని గాయపరుస్తూ ఉన్నారు, ఇక మా ఓపిక దెబ్బతింటా ఉన్నది. నువ్వు చర్య తీసుకుంటావా లేకపోతే మన వాళ్ళందరికీ పవర్ చేతికిస్తావా నువ్వే డిసైడ్ చేయన్నా అని చెప్పి మా అన్నను కూడా మా నాయకుడిని మేము అడుగుతాం. ఇక నేను అందుకనే చేస్తున్నా. శ్రీకాంత్ రెడ్డి ఇది నువ్వు ఎట్లా తీసుకుంటావో నువ్వే తీసుకో బిడ్డ. నువ్వు రాజకీయ సమాధి కడతానని చెప్పినా బరాబర్ నీకు రాజకీయ సమాధి కట్టినా ఇంకా నువ్వు రెచ్చగొట్టి ఇంకో విధంగా ఏదైనా గొడవలు చేసే కార్యక్రమం చేసి లా అండ్ ఆర్డర్ దెబ్బతినే పరిస్థితికి ఏదైనా చేస్తే నిన్ను కాదు ఇంకెవరినైనా మెడబట్టి రప్ప లాక్కొచ్చి తీసుకొచ్చి సెల్లో వేసే బాధ్యత పోలీసు వ్యవస్థ తీసుకుంటుంది. మా జోలికి వస్తే మాత్రం బిడ్డ నీ 2 ఫీట్ గాడు కాదు ఇంకే ఫీట్ గాడు ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఈ రోజులు శాంతియుతంగా చూసినాం. ఇంకా మేము కూడా ఓపిక నశించిపోయింది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా బరాబర్ సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి. ఇంకా నువ్వు ఏడా కాటిమేకుంట తీసుకుంటావా, వరిగ తీసుకుంటావా, గొర్రెం దేవుడి తీసుకుంటావా, ఎండపల్లి తీసుకుంటావా, ఈ 4 గ్రామాలు కూడా నేనే ఇన్ఛార్జ్గా తీసుకుని ఈ 4 గ్రామాలు నేనే తీసుకపోయి నా రాముడన్న గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పి నేను అనుకుంటున్నా. ఇంకా ఎవడు వస్తాడా, ఎవడు ఉంటాడా, ఎవడు ఊడతాడా ఇంకా తర్వాత విషయం. బరాబర్ ఇంకా నీకు ఎట్లా ఉంటుందంటే బిడ్డ నీకు బంతి పూలతోటి నీకు ఆట ఆడుకునే రోజులు అయితే వస్తాయి. మంచి మర్యాదతోటి రెచ్చగొట్టకుండా ఇకనైనా పద్ధతి పరంగా ఉంటే మర్యాద ఉంటుందని కూడా ఈ శ్రీకాంత్ రెడ్డికి హెచ్చరిస్తూ ఇక నువ్వు ఈ రెడ్డి భాష పనులని మానుకొని ఇకనైనా నువ్వు నీ పద్ధతిలో నువ్వు ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మిమ్మల్ని ప్రజలు మొత్తం అందరు గ్రహించిర్రు కాబట్టి మిమ్మల్ని 11 సీట్లకు అంకితం చేసి తరిమిర్రు. ఇది గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. 11 సీట్లకు మిమ్మల్ని ఎందుకు అంకితం చేశారంటే మీ పరిపాలన, మీ దోపిడీ చేష్టలు, మీ రౌడీ గూండాగిరి ఇవి నచ్చకనే మిమ్మల్ని తరిమిరు. గుర్తు పెట్టుకోమని హెచ్చరిస్తూ హితబోధ పలుకుతూ ఇంకోసారి ప్రజల మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమం చేస్తే బిడ్డ శ్రీకాంత్ రెడ్డి నువ్వు చూసింటావు. ఈ మధ్యకాలంలోని శ్రీలంకలో గుడ్డలు ఉడిదీసి నాయకులను కొట్టిన రోజులు ఉన్నాయి. అలాంటి రోజు దగ్గరలోనే రాయచోట్లో కూడా రాబోతుంది. నిన్ను మాత్రం బంగ్లా సర్కిళ్లలో గుడ్డలు ఉడిదీసి కొట్టే రోజు దగ్గర ఉంటుంది. హెచ్చరిస్తున్నా బిడ్డ, ఖబర్దార్ అని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై రాయచోటి, అన్నమయ్య జిల్లా నివాస ప్రజలారా, ధన్యవాదాలు మిత్రులారా.